Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IA Stud Circle, Ashok Nagar X Roads, Hyderabad. So, friends, UPSC Civil Services Prelims లో ఇంకా ఇంపార్టెంట్ ఎకానమీ టాపిక్స్ ఏం చదవాలనే వాటి గురించి మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. సో సివిల్ సర్వీసెస్లో మెయిన్లీ ప్రిలిమ్స్లో దగ్గరగా మనకి ఒక 25 to 30 క్వశ్చన్స్ మనం ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా 19 క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని ఎకనామిక్ జియోగ్రఫీలో కలిసి ఉన్నాయి కాబట్టి అప్ టు 30 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద మేజర్ రోల్ అనమాట ఎకానమీ టాపిక్స్ అనేవి ఎకానమీ అనేది మేజర్ రోల్ ఇన్ ప్రిలిమ్స్, నాట్ ఓన్లీ ఇన్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఆల్సో, పర్సనల్ ఇంటర్వ్యూ ఆల్సో. సో అందుకని ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు యూపీఎస్సీ వాళ్ళు అని చూస్తే, మనం రీసెంట్గా పేపర్ ట్రెండ్స్ కానీ చూసినట్లయితే కొంచెం కోర్ ఎకనామిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనీకి సంబంధించి, తర్వాత బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, ట్యాక్సెస్, ఇలాంటి బడ్జెట్, ఇలాంటి వాటికి సంబంధించి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇలాంటి వాటికి సంబంధించి, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ సంబంధించి కొన్ని కోర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందుకని వీటి మీద మీరు బేసిక్గా ఎన్సీఆర్టీ +1, +2 బుక్స్లో క్లియర్గా ఉంటాయి మీకు ఈ టాపిక్స్ అన్నీ. సో అవన్నీ కానీ మీరు చదవగలిగినట్లయితే మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఎన్సీఆర్టీ నుంచి పక్క 11th, 12th స్టాండర్డ్ నుంచి వాళ్ళు ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, మైక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే బుక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, ఆ కోర్ టాపిక్స్ అయితే అక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్స్ కానీ చూస్తే మనకు ఆ విషయం బాగా అర్థమవుతుంది అన్నమాట. సో వీటితో పాటుగా ఎన్సీఆర్టీ బుక్తో పాటుగా మీరు ఒకటి ఏదైనా మంచి మెటీరియల్ ఒకటి చదివితే సరిపోతుంది. ఇలా చదవలేని వాళ్ళు, ఎన్సీఆర్టీ చదవలేని వాళ్ళు, ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోలేనటువంటి వాళ్ళు, స్పెషల్ ఎకానమీ మాడ్యూల్ ఉంటుంది మా దగ్గర సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇస్తాం అందులోనే. సో ఈ స్పెషల్ మాడ్యూల్ ఎకానమీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. సో దీంట్లో మేము మెటీరియల్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ ఇస్తాం. సో అట్లా అనమాట, చాలా డీటెయిల్డ్గా ఎకానమీ. ఈవెన్ నా దగ్గరికి చాలామంది ఢిల్లీ నుంచి కూడా, ఢిల్లీలో ఆల్రెడీ కోచింగ్ తీసుకొని పెద్ద ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి స్పెషల్ ఎకానమీ మాడ్యూల్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో అందుకని కోర్ టాపిక్స్ మీద కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. సో కొన్ని పర్టికులర్గా మనం ఇప్పుడు ఏ టాపిక్స్ మనకు మెయిన్గా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో అడుగుతున్నారో మనం చూద్దాం. లాస్ట్ 10 years నుంచి కానీ చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ టాపిక్స్ని మీరు మ్యాక్సిమం వీటిని మీరు కవర్ చేయగలిగితే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మనం నేషనల్ ఇన్కమ్, ఈ నేషనల్ ఇన్కమ్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 2 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. అది ఏదో ఒక రిలవెంట్గా ఉండొచ్చు. నేషనల్ ఇన్కమ్ మీద ఈ కాన్సెప్ట్స్ మీద కానీ, లేదా జీడిపి, కరెంట్ జీడిపి మీద కానీ, జీవీఏ మీద కానీ, లేకపోతే జిఎన్పి, లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇట్లా కోర్ కాన్సెప్ట్స్ అంటే ఇవే అనమాట. వీటి మీద మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లేదా జీడిపి డిప్లేటర్ మీద కానీ, వీటి మీద క్వశ్చన్స్ అడగటం మనం గమనించవచ్చు. సో నేషనల్ ఇన్కమ్ నుంచి మెయిన్గా మనకి 2 to 4 క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్లో ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. సో అందుకని నేషనల్ ఇన్కమ్ని కానీ మీరు క్లియర్గా కానీ చదువుకోగలిగినట్లయితే మీకు ఎన్సీఆర్టీలో 11th స్టాండర్డ్లో మనకి నేషనల్ ఇన్కమ్ మీద క్లియర్గా ఇచ్చున్నారు. ఆ బుక్ చదవండి, బాగా హెల్ప్ అవుతుంది. ఎన్సీఆర్టీ చదవలేని వాళ్ళు ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ క్లాసెస్ ఉంటాయి మా దగ్గర, అందులో మీరు వినొచ్చు. తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో నేషనల్ ఇన్కమ్ నుంచి మనం 2 to 4 క్వశ్చన్స్ ఈ ఏరియాస్లో నుంచి మనకు మెయిన్గా అడుగుతారు. ఎన్ఎస్ఓ నుంచి, సిఎస్ఓ, ఈ ఆర్గనైజేషన్స్ ఏ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి, ఎవరు వీటిని ఆర్గనైజ్ చేస్తారు, వీటి హెడ్స్ ఎక్కడ ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి వాటి మీద అడుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. సో ముఖ్యంగా గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎలా దీన్ని మెజర్ చేస్తారు, మెథడ్స్ ఏంటి, నేషనల్ ఇన్కమ్ మెథడ్స్, మెయిన్గా ప్రొడక్షన్ మెథడ్ నథింగ్ బట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు దీన్ని. సో నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్ ఎలా దాన్ని యూజ్ చేస్తారు, అదేవిధంగా మనకి ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఇవి మెయిన్గా మనకి నేషనల్ ఇన్కమ్ మెజర్ చేసేటప్పుడు దిస్ 3 type ఆఫ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ బై ఎన్ఎస్ఓ. ఓకే, సో వీళ్ళు ఎలా మెజర్ చేస్తారు అనేది మనం తీసుకోవాలన్నమాట.
ఓకే. రైట్. అయితే మన దేశంలో ప్రెజెంటు ఈ 2 మాత్రమే తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ మెథడ్ అండ్ ఇన్‌కమ్ మెథడ్. ప్రొడక్షన్ మెథడ్ మెయిన్‌లీ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్‌లో తీసుకుంటున్నారు. ఇన్‌కమ్ మెథడ్ కూడా మాక్సిమం ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్‌లో తీసుకుంటారు. ఈ ఎక్స్‌పెండిచర్ అనేది వెరీ రేర్ యుటిలైజ్డ్ మెథడ్ టు మెజరింగ్ ద నేషనల్ ఇన్‌కమ్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్స్ వెరీ రేర్ మెథడ్ యూజ్డ్ బై సిఎస్ఓ. ఓకే. రైట్. సో ఇట్లా నేషనల్ ఇన్‌కమ్‌లో డీటెయిల్డ్‌గా ప్రెజెంట్ పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎంతుంది? స్టాండర్డ్ ఇన్‌కమ్ 1,72,000 అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి వాట్ వి కాల్డ్ అవర్ జీడీపీ ఎంతుంది? జీడీపీ ఇన్ ట్రిలియన్ డాలర్స్‌లో ఎంతుంది? ఫర్ ఎగ్జాంపుల్ $3.2 ట్రిలియన్ అంటున్నారు ప్రెజెంట్. సో వీఆర్ వెరీ నియరెస్ట్ టు ద $5 ట్రిలియన్ ఎకానమీ. సో గ్రోత్ రేట్ ప్రజెంట్ ఇట్ ఈస్ నియర్లీ 6.8 అంటున్నారు. లాస్ట్ ఇయర్ అయితే 6.7 వరకు ఉంది. 6.5. సో 6.8 వరకు ఉండొచ్చిన ఎస్టిమేట్ వేస్తారు. ఇలా మనం రీసెంట్ ఎకానమీకి సంబంధించినవి కూడా మనం ఇవన్నీ చూసుకోవాలి. సో మేజర్గా దీని మీద మీకు కనుక కమాండ్ కానీ ఉన్నట్లయితే దగ్గర మీరు 2 to 4 క్వశ్చన్స్ మీకు పాకెట్స్లో ఉంటాయి. మీరు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ రాసినా ఆ గ్రూప్ 1లో కూడా 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్లో ఈ ఏరియా నుంచి. ఓకే. క్లియర్. నెక్స్ట్ ఎక్కువగా అడుగుతానికి అవకాశం ఉన్నది సివిల్స్లో ఎక్కువగా ఎవ్రీ ఇయర్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో మనకి ఎక్కువగా అడగటానికి అవకాశం ఉన్న ఏరియాస్ ఏంటంటే లేటెస్ట్ స్ట్రాటజీస్ ఇన్ అవర్ అగ్రికల్చర్. స్ట్రాటజీస్ ఆర్ పాలసీస్. మనకున్న లేటెస్ట్ స్ట్రాటజీస్ ఏంటి, పాలసీస్ ఏంటి? వీటిల్లో భాగంగానే మనం అగ్రికల్చరల్ స్కీమ్స్, తర్వాత మినిమం సపోర్ట్ ప్రైసెస్ ఎంఎస్పీస్ ఎన్ని క్రాప్స్కి ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎలా? సో మనకి సెంట్రల్ అగ్రికల్చరల్ ప్రైస్ కాస్ట్ కమిషన్ వాళ్ళు ఇస్తారు, సిఎస్సిపిస్. వీళ్ళు ఎంఎస్పీస్ ఇస్తారు అనమాట. ఎంఎస్పీస్ ఎన్ని క్రాప్స్కి ఇస్తారు, ప్రజెంట్ ఏ క్రాప్కి ఎక్కువ ఉంది, సో ప్యాడీకి ఎంత ఉంది, అదేవిధంగా వీట్ మెయిన్గా కొన్ని క్రాప్స్కి ఎంత ఇస్తున్నారు ప్రజెంట్ అనేది కూడా మీరు చూసుకోవాలి అగ్రికల్చర్లో. సో తర్వాత అగ్రికల్చర్లో ఇంకా మనకి అడగడానికి అవకాశం ఉన్న ఏరియాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ కానీ. ల్యాండ్ రిఫార్మ్స్ అనగానే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి ఇందులో, రాజ్యాంగపరమైనటువంటి ఏమున్నాయి, తర్వాత ఏ ఆర్టికల్స్ చెప్తున్నాయి, ఏ లిస్ట్లో ఉన్నాయి ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్లో ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏ స్టేట్ లాస్ట్ ప్లేస్లో ఉంది, ఇలా డీటెయిల్డ్గా చూసుకోవాలి. దీని ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి అబ్స్టాకిల్స్ ఏంటి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట అగ్రికల్చర్లో. దీంతో పాటుగా అగ్రికల్చరల్ సోర్సెస్ ఏంటి, సోర్సెస్ ఎలా అంటే మనకి అగ్రికల్చరల్ సోర్సెస్ అంటే అది 2 types ఉంటాయి మెయిన్లీ మనకి. వన్ ఈజ్ ద ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సోర్స్, సెకండ్ వన్ ఈజ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సోర్సెస్. అంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ సోర్సెస్, అంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రుణాలు. సెకండ్ వన్ నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే నాన్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మనీ లెండర్స్ అండ్ బడా ఫార్మర్స్, అంటే బిగ్ ఫార్మర్స్. ఓకే. కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్స్, డలారీస్ ఇలాంటి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అగ్రికల్చర్లో మెయిన్గా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత అగ్రికల్చర్లో అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీద మనం అగ్రికల్చర్ నుంచి కూడా ఒక 2 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎవ్రీ ఇయర్. ఏదో ఒక విధంగా రిలేటెడ్గా దీనికి రిలవెంట్గా ఉంటుందన్నమాట. సో బడ్జెట్ సపోర్ట్ ఏంటి, అగ్రికల్చరల్కి బడ్జెట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, సెంట్రల్ యూనియన్ బడ్జెట్. సో కొన్ని రాష్ట్రాల్లో అగ్రికల్చర్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లు పెడుతున్నారు. ఆ రాష్ట్రాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా అగ్రి బడ్జెట్ పెడుతున్నాయి. సో అలాంటి వాటి మీద కూడా మనం క్వశ్చన్ అడగచ్చు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్ లేటెస్ట్గా వస్తున్న డెవలప్మెంట్లో మనకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒకటి, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, మోనో అగ్రికల్చర్, సో క్రాప్ కాలనీస్ ఇలాంటివి.
తర్వాత అగ్రికల్చర్లో మనకు ఉన్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇన్ అవర్ అగ్రికల్చర్. టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అగ్రికల్చర్లో ఏమున్నాయి, ఇలాంటి వాటి మీద కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, సో అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ యువర్ స్టేట్ సర్వీసెస్ ఆల్సో. సో స్టేట్ సర్వీసెస్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక తర్వాత మనకి మెయిన్గా అడగడానికి అవకాశం ఉన్న వాటిల్లో కానీ మనం చూసినట్లయితే మనీ అండ్ బ్యాంకింగ్. దాదాపుగా మనకి ఏరియా నుంచి, మనీ అండ్ బ్యాంకింగ్ ఏరియా నుంచి దాదాపుగా 5 to 10 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 4 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. వాట్ ఈజ్ మనీ, డెఫినేషన్ ఆఫ్ మనీ, ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ఓకే, డెఫినేషన్స్ అడుగుతున్నారు, ఫంక్షన్స్ అడుగుతున్నారు, తర్వాత టైప్స్ ఆఫ్ మనీ, money measurements like M1, M2, money measurements like M1, M2, M3, M4, etc. సో ఇలాంటి మనీకి సంబంధించి బేసిక్గా దీనికి బ్యాక్గ్రౌండ్, మనీ బిఫోర్ ఆరిజినేషన్ ఆఫ్ మనీ there was a system existed in our society. It was called as barter system. So what is barter system? What are the complications in barter system? Major hindrances of barter system, why the barter system was lifted by the modern societies, what is the advantages of money, the types of money, the metallic money, non-metallic money, legal money, non-legal tender money. So this kind of questions, where the money mints are located, mints మనకు మింట్స్ ఒక 4-5 ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి? హైదరాబాద్, కోల్కతా, బొంబాయి. సో ఇట్లా మనకు కొన్ని మింట్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. తర్వాత కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్ లైక్ దేవాస్, మధ్యప్రదేశ్, ఇట్లా మనకు కొన్ని ఉన్నాయి. కర్ణాటక పాల్టా, పశ్చిమ బెంగాల్ పాల్టా, కర్ణాటక, మైసూర్ ప్రాంతంలో ఉన్నాయి ఈ కరెన్సీ ప్రింటింగ్ ప్రెసెస్. ఔషంగాబాద్ ఇన్ మహారాష్ట్ర, ఔషంగాబాద్. ఇక్కడంతా కూడా మనకి 2000 రూపాయల నోటు దగ్గర నుంచి 5 రూపాయల నోటు, 5 to ఇప్పుడు 5 లేదు కాబట్టి 10 తీసుకున్నాం. అయితే ఉంది, వాడుకలో ఉంది, బట్ నాట్ ఎగ్జిస్టెడ్ అనమాట. సో 10 to 2000 ఆల్సో గాన్. సో 10 to 500 నోట్స్ వరకు ఎక్కడెక్కడ ప్రింట్ చేస్తారు, ఇంటర్నెట్ మీద కూడా మీరు కాస్త ఫోకస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ కమ్ టు ద బ్యాంక్స్. అనదర్ పార్ట్ ఆఫ్ దిస్ టాపిక్ ఈస్ బ్యాంకింగ్. So this is also very very important, or expecting more questions from this area. Every year UPSC asking more than 5 questions from this banking sector. Banking sector lo the core topics also needed, required to our preparation. The first, the definition of bankings, types of bankings. There are 2 types: scheduled banks, non-scheduled banks. Non-scheduled government banks, scheduled ప్రైవేట్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏంటి, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటి, పబ్లిక్ బ్యాంక్స్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి. సో ఇట్లా ఫారిన్ బ్యాంక్స్ ఏంటి, పబ్లిక్ బ్యాంక్స్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి, ఇట్లా డెఫినేషన్, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ ఫంక్షన్స్ ఏంటి, మెయిన్గా ఏం చేస్తాయి బ్యాంక్స్ ఫాలోస్ ద కిడ్ ప్రో సిస్టమ్, మీన్స్ intake of deposits and lending loans అన్నమాట. డిపాజిట్స్ తీసుకుని లోన్స్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్విడ్ ప్రో కో సిస్టమ్. టేకింగ్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్, నథింగ్ బట్ బ్యాంక్ అన్నమాట. బ్యాంక్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఓకే, రైట్. సో ఇలా మనకి బ్యాంకింగ్లో కోర్ టాపిక్స్ అంటే దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ద సేమ్ టైమ్ ద రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ ఫైనాన్షియల్ సెక్టర్. Reforms in financial sector or banking sector. So what are the reforms in financial sector? So reforms lo manam gaan chuste Narsimham committee మీద question we can expect. Narsimham committee 1992. This committee recommended to strengthen our financial sector in India. So since 1992 the government of India implemented financial reforms in our banking sector. So Narsimham committee report and recommendations are very very important. Okay, తర్వాత Goiswami committee.
ఓకే, చక్రవర్తి కమిటీ. సో ఈ కమిటీలన్నీ కూడా మెయిన్గా ఏం చెప్తున్నాయి ఒకసారి మీరు యాజ్ ఏ సివిల్ ఆస్పిరెంట్గా ఇవన్నీ కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట బ్యాంకింగ్ సెక్టర్. తర్వాత మనీ మార్కెట్. మనీ మార్కెట్ అంటే సో దీనికన్నా మనీ మార్కెట్ అనేది ఫినాన్షియల్ మార్కెట్లో చూస్తాం కాబట్టి మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. సో నథింగ్ బట్ దీన్ని ఫినాన్షియల్ మార్కెట్ అంటారు. ఫినాన్షియల్ మార్కెట్, ఈ ఫినాన్షియల్ మార్కెట్ని సింపుల్గా మన బాడుగు భాషలో ఏమని పిలుస్తున్నాం, స్టాక్ మార్కెట్స్. సో వీటి మీద కూడా మనకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎన్ఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, ఇండియాస్ ప్లేస్ ఇన్ వరల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా ప్లేస్ 5th ఉంది ప్రజెంట్. సో ఇలాంటి అన్నీ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంకింగ్ సెక్టర్లో. తర్వాత లేటెస్ట్గా బ్యాంక్ మెర్జింగ్స్ అనమాట. లేటెస్ట్ బ్యాంకింగ్లో వచ్చిన రిఫార్మ్స్లో ఫస్ట్ ఏంటంటే మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ అంటే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంకులో కలవటం. లేటెస్ట్గా హెచ్ఎస్బిసి లోన్స్, హౌస్ లోన్స్ తీసుకొచ్చి హెచ్ఎస్బిసిలో కలపడం జరిగింది. తర్వాత హెచ్డిఎఫ్సిలోను దాని హోమ్ బ్రాంచ్లో కలిపేయడం జరిగింది, హెచ్డిఎఫ్సిని కూడా. తర్వాత ఎస్బీఐ దాని అసోసియేటెడ్ బ్యాంక్స్ +8 = ఎస్బీఐ. ప్రజెంట్ మనకి 13 వరకు మన గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రజెంట్. సో ఇట్లా అనమాట, ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఏంటి ఎలా అనేది కూడా మనం చదవాలి. ఇందులో ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని, ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గరగా మన దేశంలో 32-35 ఉన్నాయి. ఫారిన్ బ్యాంక్స్ కూడా అప్ టు మనకి 40 వరకు ఫారిన్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఇట్లా బ్యాంకింగ్ మీద. తర్వాత బ్యాంకింగ్లో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చిన ఏరియాస్ ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కంపెనీస్, వీటి మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. మైక్రో ఫైనాన్స్ అంటే ఏంటి, దీని మీద కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియాలో. మైక్రో ఫైనాన్స్. తర్వాత మనకి బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ పేమెంట్ బ్యాంక్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. పేమెంట్ బ్యాంక్స్ ఇప్పుడు పేటిఎంతో పెద్ద ఇష్యూ అయి ఉంది, పేటిఎం. సో ఏంటి ఈ ఇష్యూ పేటిఎంకి సంబంధించి? ఈ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, వీటి పర్మిషన్ ఎవరు ఇస్తారు, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి? సో లేటెస్ట్గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ పేమెంట్ బ్యాంక్స్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పేటిఎం అంటున్నాం. సో ఇట్లా సో ఇలాంటివి పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం కంప్లీట్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఇక బ్యాంకింగ్ తర్వాత మనం చూసినట్లయితే ఇక బడ్జెట్. సో బడ్జెట్ దీన్నే మనం ఏమంటారంటే ఫిజికల్ పాలసీ అంటారు ఇన్ ఎకనామిక్ సెన్స్. ఫిజికల్ పాలసీస్, నాట్ ఫిజికల్ మీన్స్ ట్యాక్సెస్, నథింగ్ బట్ ట్యాక్సెస్, ఫిజికల్ పాలసీస్. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ బడ్జెట్ చూడండి. సో ప్రజెంట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్లో మనకి ఇంటర్మ్ బడ్జెట్ మాత్రమే ఉంటుంది. ఇంటర్మ్ బడ్జెట్లో హైలైట్స్ ఏంటో చూడాలి. సో మనం ఎగ్జామ్కి వెళ్ళే నాటికి మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే ఉన్నాయి కాబట్టి ఛాన్స్ లేదు. ఈసారి ప్రిలిమ్స్ నాటికి మీరు ఈ ఇంటర్మ్ బడ్జెట్ హైలైట్స్ మాత్రమే చూడాలి. సో ఫిజికల్ పాలసీస్లో మనం ట్యాక్స్లో కోర్ టాపిక్స్ గురించి అడుగుతున్నారు. అంటే మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. డైరెక్ట్ ట్యాక్సెస్లో ఉన్నటువంటి మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, క్యాపిటల్ ట్యాక్స్ కానీ, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఇతర డైరెక్ట్ ట్యాక్సెస్ మీద నుంచి ఒక క్వశ్చన్ మీనింగ్ మీద కానీ దాని యొక్క పర్సంటేజ్ మీద కానీ అడుగుతున్నారు. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి జిఎస్టీ ఉంది కాబట్టి జిఎస్టీ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మెర్జ్డ్ ఇంటూ జిఎస్టీ సిన్స్ 2017. సో అందుకని జిఎస్టీ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి మీకు. జిఎస్టీ ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ ఏంటి, జిఎస్టీ చైర్మన్ ఎవరు, జిఎస్టీ ఫంక్షన్స్ ఏంటి, కమిటీ యొక్క జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఏంటి, ఎన్ని సెషన్స్ జరిగాయి, అందులో వాళ్ళు రీసెంట్గా తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి, తర్వాత జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి, సో కొన్ని ఏ వస్తువుల మీద ఎంత పర్సంటేజ్ కలెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ గూడ్స్ మీద ఎంత, ఫ్యూయల్ మీద ఎంత, లేకపోతే ఇతర గూడ్స్ ఏంటి, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఎలా తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఫ్యూయల్ మీద ప్రస్తుతం జిఎస్టీ ట్యాక్స్ వేయట్లేదు కాబట్టి ప్రైమరీ గూడ్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఏంటి, ఇలాంటి వాటి మీద. తర్వాత వైట్ గూడ్స్ మీద ఎలా తీసుకుంటున్నారు. వైట్ గూడ్స్ అంటే
లగ్జరీ గూడ్స్ అనమాట. ఎలక్ట్రానిక్ గూడ్స్ని వైట్ గూడ్స్ అంటారు ఇన్ ఎకనామిక్ సెన్స్. సో ఇలాంటి వాటి మీద కూడా మనకు రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి ట్యాక్స్ ఏంటి, కొత్త కొత్త ట్యాక్స్. ఇప్పుడు ఎలక్షన్ బాండ్స్ అంటున్నారు, మసాలా బాండ్స్ అని గతంలో అడిగేవాళ్ళు, ఎలక్ట్రల్ బాండ్స్, మసాలా బాండ్స్. తర్వాత ట్యాక్సెస్ లేటెస్ట్గా ఉన్నటువంటి ట్యాక్స్ నేమ్స్, రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి కొత్త పన్నులు ఏంటో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. తర్వాత మనకి సర్చార్జ్ అంటే ఏంటి, దాని ప్రజెంట్ సర్చార్జ్ యొక్క స్లాబ్ ఎంత ఉంది. ద మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ నథింగ్ బట్ సర్చార్జ్. సో చెస్ ఏంటి, చెస్ ఈజ్ ద అడిషనల్ ట్యాక్స్ ఫర్ బెనిఫిట్స్ అనమాట, అడిషనల్ ట్యాక్స్ ఆన్ బెనిఫిట్. తర్వాత సెన్ వ్యాట్ ఏంటి, వ్యాట్ ఏంటి, మోడ్ వ్యాట్ ఏంటి, ఇవన్నీ కోర్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ యాక్చువల్గా వ్యాట్ మెర్జ్డ్ ఇంటూ జిఎస్టీ. మోడ్ వ్యాట్ ఏంటి. తర్వాత అడ్వలరమ్ ట్యాక్స్ అంటే ఏంటి, అడ్వలరమ్ ట్యాక్స్. ఓకే. తర్వాత కౌంటర్ వ్యాలీ డ్యూటీ ఏంటి, కౌంటర్ వ్యాలీ డ్యూటీ. డంపింగ్ అంటే ఏంటి, డంపింగ్ డ్యూటీస్ అంటే ఏంటి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్. ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్స్, డ్యూటీస్ ఆన్ కమోడిటీస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్. ఎక్సైజ్ ట్యాక్స్ ఎలా ఉన్నాయి, ఎక్సైజ్ ట్యాక్స్ ఏంటి, కస్టమ్స్ ట్యాక్స్ ఏంటి, బట్ స్లాబ్స్ ఎంత ఉన్నాయి, బడ్జెట్లో ఎంత అని చెప్తున్నారు. ఇలాంటి విషయాల మీద బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడే మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రిలిమ్స్లో ఒక 30 మార్క్స్కి వస్తుంది, మెయిన్స్లో ఒక 200 మార్క్స్కి ఉంది, ఒక జనరల్ ఎస్ఏ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ మొత్తం డిపెండ్స్ ఆన్ ఎకానమీ. సిసెట్లో మీకు వచ్చేటటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా ఎకానమీ రిలేటెడ్గా ఉన్నవే ఉంటాయి, ఎక్కువగా వీటికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. సో అన్ని విధాలు ఎక్కడ చూసినప్పుడు కూడా ఎకానమీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సివిల్ సర్వీసెస్ అంటేనే ఎకానమీ అంటేనే సివిల్ సర్వీసెస్. ఫస్ట్ మిమ్మల్ని ఎకానమీలో టచ్ చేస్తారు, మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. సో అందుకని మిగతా సబ్జెక్టులు ఏంటంటే యూ కెన్ ఈజీలీ రీడ్ అండ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద కోర్ సబ్జెక్ట్ ఇన్ రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఇన్ ఎకానమీ. So not in the case of economy. Economy is a special and a dynamic subject, and it has a separate terminology. So not easy to understand the economic terminology without the proper knowledge and proper basics. Okay, so got my point. So please concentrate on your basics on economy. So you go through the NCERT books from 8th class onwards to 12th standard. వరకు చదువుతూ ఉండండి. సో మేజర్గా వీటి మీద మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్యాక్సెస్లో. ఇక తర్వాత మనం కానీ చూస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, BOP మీద మనం ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అడుగుతుంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉన్న కరెంట్ అకౌంట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి. కరెంట్ అకౌంట్లో మళ్ళీ మనకి విజబుల్, నాన్ విజబుల్. కరెంట్ అకౌంట్లో మనకి విజబుల్ అకౌంట్స్ అని, నాన్ విజబుల్ అని ఉంటాయి. సో విజబుల్ ఏంటి, నాన్ విజబుల్ ఏంటి, వీటి కింద వస్తాయి. ఇవి మీకు ఆప్షన్లో ఇస్తారన్నమాట. సో తర్వాత క్యాపిటల్ అకౌంట్ ఏంటి, క్యాపిటల్ కింద మనం రిజిస్టర్ చేసేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, క్యాపిటల్స్, మిషనరీస్, FDIs, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ కింద ఉంటాయి. సో యు నో ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ నథింగ్ బట్ ద ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ ది government or public, nothing but fixed assets. It means like machinery, land, buildings, etc. These are all called as capitals. Okay, capital can be changed as investment sometimes. Investment can be changed as capital in sometimes. So in economic growth, capital is very very important for economic growth or economic development. So the capital is very very important. The capital formation is very very important. So in India, the capital formation is very low compared to the developing countries. For example, take in all developed advanced countries, capital ratio, capital formation ratio is more than 50%. In India, it is just only 15 to 20%. So we have less capital. We have the we face with scarcity of capital, so that we need more capital. That's why the government borrowing more from other countries, other financial institutions. Okay,
రైట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, కరెంట్ అకౌంట్లో విజిబుల్ ఏంటి, నాన్ విజిబుల్ ఏంటి, విజిబుల్ ఏం రిజిస్టర్ అవుతాయి, నాన్ విజిబుల్లో ఏం రిజిస్టర్ అవుతాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నథింగ్ బట్ balance of payments nothing but it is a systematic record of exports and imports of the country to another country. Nothing but it's a book, a recorded book for exports and imports of a country. So balance of trade nothing but the trade relations between two countries, for example USA and India. This is called as balance of trade. ఈ రెండు దేశాల మధ్య జరిగేటటువంటి వ్యాపారాన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంట. ఓకే. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు టీఎస్పీఎస్సీ లాంటి గ్రూప్ 1 లాంటి రాసిన అందులో కూడా దీని నుంచి ఒక 2 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా మనకి మేజర్గా వీటి తర్వాత మనకి అడగడానికి అవకాశం ఉన్న వాటిల్లో కానీ చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ లేదా వరల్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్. ఓకే. ఇలాంటి బ్యాంక్స్ వీటికి సంబంధించినటువంటి ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఒక ఫంక్షన్స్ ఏంటి, మెయిన్గా వీటి ఫంక్షన్స్ ఏంటి, వీటన్నిటిని కానీ మీరు జాగ్రత్తగా కానీ చూసినట్లయితే ఇక్కడ నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా మనకి ఈ ఒకటి ఇంపార్టెంట్ అనమాట మేజర్గా. తర్వాత చూసినట్లయితే వీటి తర్వాత మనకి మెయిన్గా ఇంకా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే మేజర్గా ఇవే ఉన్నాయి. ఇంకా పెద్దగా మనకి బయటికి వెళ్ళి ఏమన్నా కరెంట్ ఓరియంటెడ్గా ఏదన్నా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, కానీ మ్యాక్సిమం వీటి మీద. తర్వాత ఎఫ్డిఐస్ మీద కూడా అడగచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద. సో దీంట్లో ఎఫ్డిఐలో మనకి మెయిన్గా ఎక్కడెక్కడ అంటే ఎఫ్డిఐలు మెయిన్గా ఏ రంగానికి ఎక్కువగా అంటే ఏ దేశాల ముందు మన దేశంలో ఎఫ్డిఐస్ చేసేటువంటి కంట్రీస్ ఏంటో చూసుకోండి మెయిన్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మారిషస్, సింగపూర్, అమెరికా, యుఏఈ ఈ దేశాలు ఎక్కువగా మన దేశాలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎఫ్డిఐలు మన దేశంలోకి ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లో. ఎఫ్డిఐస్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఉంటాయి. ఇన్ఫ్లో అంటే మనకి ఈ దేశాల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి కూడా ఇండస్ట్రియల్ పాలసీస్ ఏంటి, తర్వాత ఇండస్ట్రియల్ క్యారిడర్స్ ఏంటి, ఎస్సీజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏంటి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏంటి, తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, మెయిన్గా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండస్ట్రియల్లో భాగంగానే ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఈ ఇండస్ట్రీస్ సంబంధించి కూడా మనం ఒక 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ప్రిలిమ్స్. ఇవన్నీ మీరు కరెక్ట్గా కానీ ఉంటే మెయిన్స్ మీకు ఈజీ అవుతుంది. మెయిన్స్, ఇంటర్వ్యూ, జనరల్ ఎస్సే ఇవన్నీ కూడా మీరు ఈజీగా రాసి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్స్ లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం మెయిన్గా ట్రాన్స్పోర్ట్ నుంచి 1-2 క్వశ్చన్లు వస్తాయి. అది ఎయిర్వేస్ అవ్వచ్చు, వాటర్వేస్ అవ్వచ్చు, నేవీస్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి ఎలక్ట్రిసిటీ మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ గ్రోత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఒక టాపిక్ ఉంది కాబట్టి ఆ టాపిక్ రిలవెంట్గా మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో భాగంగానే రెన్యూబుల్ ఎనర్జీస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ వీటి గురించి, ఫ్యూయల్కి సంబంధించి వీటి గురించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో భాగంగానే మనం ఇన్ఫ్లేషన్, అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అండర్ దిస్ ఎకానమీ. ఇన్ఫ్లేషన్ నుంచి కూడా మనకు ఒక 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇన్ఫ్లేషన్ టైప్స్ ఏంటి, ఇన్ఫ్లేషన్ టైప్స్ ఏంటి. Definition is very very important. There are so many definitions on inflation according to the dense of the inflation. సో ఇన్ఫ్లేషన్ టైప్స్ మెయిన్గా చూస్తే మనం చాలా ఉన్నాయి ఇన్ఫ్లేషన్ టైప్లో. దాంట్లో మనకి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని, మేజర్గా కాస్ట్ పుష్ అండ్ డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అని 2 చెప్తారు. సో మన దేశంలో ఉంది కాస్ట్ పుష్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఫుల్ ఆల్సో
avail in our country, but major inflation is cost push inflation in our country. Demand full inflation only in developed countries. Cost push means the rise of prices of inputs leads to the prices of the goods, output of the goods in the market. So that is called as cost push inflation. It is caused by the rise of inputs of the అవుట్పుట్ అనమాట. సో వాటికి ధరలు పెరగటం వల్ల అంటే లైక్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్ వీళ్ళకి రేట్లు పెరగటం వల్ల మార్కెట్లో వస్తువుల ధరలు పెరగడానికి ఇన్ఫ్లేషన్ అంటారు. సో మేజర్గా ఈ టాపిక్స్ని కానీ మీరు క్లియర్గా కానీ చదవగలిగితే ఎన్సీఆర్టీస్ కానీ ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ కానీ లేదంటే ఇంకా ఫ్యూచర్లో 2025 లోపల ఏం రాసేవాళ్ళు అయితే కాస్త మీరు బేసిక్స్ మీద మీరు ఎకానమీకి సంబంధించి కోచింగ్ అని తీసుకోగలిగితే దగ్గర 700 to 800 మార్క్స్కి సివిల్ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నింటిలోని ఎకానమీ మీకు వస్తుంది. ఎలానో మీరు ఒకసారి చూసుకోండి. ప్రిలిమ్స్లో మనకు ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి. ప్రిలిమ్స్లో సీసాట్లో మనకు దగ్గరగా ఒక 30 to 50 ప్యాసేజ్లన్నీ దీని మీద ఇస్తున్నారు. సో అది మన క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి దాన్ని యాడ్ చేయట్లేదు ప్రిలిమ్స్ పేపర్లో. ఇది పక్కన పెడితే GS3లో కానీ మనం చూసినట్టయితే 200 మార్క్స్కి వస్తుంది. ఒక జనరల్ ఎస్సీ ఒక 250 మార్క్స్, ఇంటర్వ్యూ ఒక 250 మార్క్స్, అక్కడికే 500-700 మార్క్స్. అప్రాక్సిమేట్లీ మనకి 750 to 800 మార్క్స్ మనకి ఇక్కడ దీని నుంచి రావడం జరుగుతుంది ఎకానమీ. సో ఫ్రెండ్స్, మాకు సివిల్ సర్వీసెస్లో మీరు ఎకానమీ స్పెషల్ మాడ్యూల్ జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా సివిల్స్ ఎకానమీని తెలుగు మీడియంలో రాసే వాళ్ళకు కూడా తెలుగు మీడియంలో మేము ఎకానమీ గురించి చెప్పడం, మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, క్లాస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా డీటెయిల్డ్గా మీకు ఎకానమీ బేసిక్స్ నుంచి ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని స్టాండర్డ్ బుక్స్ నితిన్ సింగ్ కానీ వివేక్ సింగ్ లాంటి బుక్లను బేస్ చేసుకొని మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే. సో ఫ్రెండ్స్, కాబట్టి ఎకానమీ నెగ్లెక్ట్ చేయకుండా, ఎకానమీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఎగ్జామినేషన్లో. సో ఎకానమీని బాగా చదవండి. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతులు కానీ పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే 30 క్వశ్చన్స్కి మీరు అవుట్ ఆఫ్ 30కి మీరు 20-25 క్వశ్చన్స్ కానీ చేయగలిగినట్లయితే మిగతా అన్ని ఏరియాల్లో మీరు ఇంకొక చాలా కొంచెం తక్కువ చేసినా కానీ యూ కెన్ ఈజీలీ క్లియర్ ద ప్రిలిమ్స్. సో సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో మెయిన్స్ యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ because of you have the knowledge, you have the huge knowledge in your prelims. So it helps to you clear the mains examination easily. Okay. So understand the structure and pattern of the UPSC examination. Okay. All the best. Thank you.